మీకు తెలియదు అసలు నేను ఎవరు అనుకున్నారు? నాకు ఆస్తి ఎంత ఉందో తెలుసు. మీ వంశం ఏంటి అసలు? మా రక్తం ఏ రంగులో ఉంటుందో తెలుసు మీకు? కొంచెం అటు బ్లూ నేల రంగులో ఉంటుంది మా రక్తం. బీపీ ఉందని నాకు పిల్లకలు టచ్ అవుతారు మీకు తెలీదు. నా కోపం ఎంత ఉందో తెలుసా మీకు? నా కోపం ఉందో తెలుసా నీకు? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా జోహాన్స్బర్గ్. అప్పుడు తెలుగు వాళ్ళు అడ్డా మిడ్లాండ్లో ఉన్నాం ఇప్పుడు. సో తెలుగు వాళ్ళు మీటప్ అన్నాను కదా, అందరూ వచ్చారు స్కూల్కి. అందరూ బొవ్వలు తినేసి వచ్చారు. ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను రండి. తెలుగు వాళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి బ్రో మీది? హైదరాబాద్. సూపర్. ఎక్కడ హైదరాబాద్లోని? కర్మన్ ఘాట్. మీరండి? మచిలీపట్నం. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందన్నారు కదా, ఏంటో? ట్రావెల్ విత్ కార్తిక్. అబ్బో సూపర్. చూడండి. విక్రమ్ షేక్పేట్ హైదరాబాద్. అమ్మా హైదరాబాద్ ఎక్కువ ఉన్నారు సార్. మురళీకృష్ణ హైదరాబాద్. మీరు రెడ్డి గారు తాలూకా ప్రాపర్ భువనగిరి. హైదరాబాద్ పోచంపల్లి గ్రామం వంకమామిడి. పోచంపల్లి. ఖమ్మం. అమ్మా గుంటూరు. ఖమ్మం అన్న. నిజామాబాద్. ఖమ్మం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బ్రో. హైదరాబాద్. మీదండి? తెనాలి. అమ్మా తిరువూరు. మీ దగ్గర? సౌత్ ఆఫ్రికా. తెలుగా రాదా? నీకొచ్చా? ఏది మాట్లాడు. అదేటది నువ్వురా? తెలుగు వచ్చా? తిరువూరు. మీరు చెప్తారు. శివ గారు? సార్ మాది హైదరాబాద్ సార్. హైదరాబాద్ మాకు తెలుసు. మేము మాట్లాడతాం లైవ్లోనే ఒక 5 సంవత్సరాల నుంచి. ఫేస్ ఇప్పుడు చూడలేదు. ఈయన గుర్తుపట్టలేదు. వాయిస్తో గుర్తుపట్టాను. హాయ్ అమ్మయ్యా మొత్తానికి. ఇంకెవరున్నారు? మేడం గారు మీరండి? ఖమ్మం. అమ్మ మీరు ఖమ్మం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమైనా ఉందా కనెక్షన్ ఇక్కడికి? ఏదో ఉందే ఉంటుంది. వైజాగ్ గుంటూరు. ఇంకా ఖమ్మం వాళ్ళు ఉన్నారా? అమ్మ ఏదో ఉంది, ఏదో సంథింగ్ స్పెషల్. ఖమ్మంకి సౌత్ ఆఫ్రికా ఏదో లింక్ ఉంది. అది చివరాకర్లో చెప్తాను. కొన్ని వందల మంది ఉన్నారు ఓన్లీ ఖమ్మం నుంచి. అంటే బ్రిటిషర్ల ఖమ్మం నుంచి ఎవరో తీసుకొచ్చి ఉంటారు. సో దానివల్ల ఇదంతా జరిగింది. అది అమ్మ వీళ్ళు చట్నీస్ అని చెప్పి టీ పెట్టారనమాట ఇక్కడ. మీరు చూసారు కదా. మీరు ఎక్కడి నుంచి అండి? బెజవాడ. అమ్మ ఈయన చట్నీస్ ఓనరు. థ్యాంక్ యూ. ముంబైయా? అంచి ముంబై. మరాఠీ ఆయన తెలుగు ముంబైలో బాగుంది. అమ్మ అయితే అది బిజినెస్ మ్యాన్ పోకరీ స్టోరీ ఈందే. గురుగారు మీరండి? నేను ఇక్కడి వాడిని కాదు, నేను హైదరాబాద్ వాడిని. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐ మీన్ విజిట్. సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడాలంటే నాతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడు. ఓకే మీరు నాలాగైతే. మీరు సార్? సీతారామరాజు హైదరాబాద్. సూపర్. మీరు పోయిట్టని విన్నాను. అమ్మో సూపర్. ఈయన ఆఫ్రికాలో తెలుగు అమ్మాయి అని చెప్పేసి ఐశ్వర్య గారు వీడియోలు చేస్తారు. అలా ఆయన గారు. హాయ్ అండి. హాయ్ 5 సంవత్సరాల నుంచి పరిచయం మాకు. దూరం చెప్తాను. కెమెరా ఉంది. అవునా? ఎక్కడి నుంచో? వెళ్ళేటప్పుడు యూట్యూబర్ లాంఛనాలు ఉంటాయి బుక్లోని, చదివించి వెళ్ళిపోండి. ఆటగారు లాంఛనాలు మరి ఏం తేలేదు కాబట్టి మీ డబ్బు సేవ్ చేశాను. ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్. మీరు సార్? చిత్తూరు. అమ్మో చిత్తూరు. సోబరం. అరే మీ దగ్గర రా. గుంటూరు. ఏరా పడుకున్నావా? వచ్చారు. ఏం తెచ్చారా? ఏం తేలదా? బ్యాచిలర్సా? బ్యాచిలర్స్ అయితే కష్టం. వచ్చారు చాలా, అదే మహాభాగ్యం. ఎక్కడి నుంచి బ్రో? అమ్మని అమ్మ మామూలు లేదు. ఏలూరు. మీరు? హైదరాబాద్. మరాఠీ మాయితే అంచి ముంబై. మీది? ఎక్కడి నుంచి రా? ఏ ఊరు? ఇండియా. సూపర్. సంతోషం. మాత్రం అన్నా హైదరాబాద్. ఏమైనా తెచ్చావా నాకు? అలా అంటాం రా, ఏదైనా తేవాలి కదా. పోలే మీ నాన్న చదివింపులు రాసి మొన్న అక్కడ చదివింపులు ఉన్నాయి. 100 నోటు 16 ర్యాండ్లు రూపాయలు కాదు రాయిసేళ్ళు. ఏ తేలేదు అన్నానని చెప్పి టీషర్ట్. అది ఏమో సౌత్ ఆఫ్రికా చవకా ఇగో
ఇది వేసుకుంటాను. కానీ సౌత్ ఆఫ్రికా ఏం చవక కాదండి, ఎక్స్పెన్సివ్, చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. చవక అని రాశారు. రేపు డర్బన్లో ఇదే వేసుకుంటాను, ఇదే వీడియో. థ్యాంక్స్, బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఇదిగోండి, ఇదొకటి నెల్సన్ మండేలా గారి జీవిత చరిత్ర. రాపోలు సీతారామరాజు గారు ఈయన రాశారు. సార్ మీరు పోయిట్ కదా ఇక్కడ, కవి గారు. చాలు, తెలుగులోని బుక్ ఆత్మకథ, సవక ఫ్రీ వచ్చింది, చదువుకుందాం. మీరు చదవండి, చదివి చెప్తాను మీకు, అందరూ చదువుకోండి. ఓకే, సూపర్, చాలా గ్రేట్, బాగుంది. బుక్కులు చదవండి అమ్మా, మంచిది. ఫోన్లు పిసక్కండి, బుక్కులు చదవండి. చాలా మంది ఉన్నారు కమ్మవారు. ఎక్కడి నుంచో అమ్మా, ఎంతమంది ఉన్నారో బాబు కమ్మవాళ్ళు అంతా. మనకే సవక నాకేమో అనుకోని సంతోషపడ్డారు. హీరో థ్యాంక్ యూ అండి. భీమవరం ఆటగాళ్ళట, ఇంకెవరమ్మా భీమవరం? ఇదంతా ఏమైనా తెచ్చారా? ఏం తెచ్చారా? ఏం తేలేదా? ఎవరి దాలే తెచ్చుకో, అట్లీస్ట్ ఏమైనా తేవాలి కదా. ఎక్కడి నుంచో? వైజాగ్. ఏమైనా తెచ్చావా? ఏం తేలేదు. వైజాగా? వైజాగ్ ఏమైనా తేవాలి కదా అట్లీస్ట్. నేను ఏదో సరదాగా ఫోన్లో కానీ వెళ్ళేటప్పుడు ఆడబొడుచు లాంఛనాలు, చెల్లి లాంఛనాలు లాగా కింద అక్కడ యూట్యూబ్ లాంఛనాలు ఉన్నాయి. 100 ర్యాండ్లు రాసి వెళ్ళిపో. బుక్ ఉంది, బుక్లో రాసి వెళ్ళిపోండి. ఖర్చులకు ఉంటాయి, దీనికి మామూలు రేటు కాదు అండి. మొత్తానికి వైజాగ్ వాళ్ళు. వైజాగ్ ఎక్కడా? అమ్మ సుజాత నగర్. ఎంజాయ్ సార్ అంతానా. మళ్ళీ కొత్త ఎక్కడి నుంచో? ఖమ్మం. అమ్మ ఖమ్మం బ్యాచ్. నెల్లూరు పెద్దరెడ్డి గారి తాలూకా. తణుకు, ఖమ్మం చెప్పనా? ఖమ్మం ఏం తెచ్చారా? ఏం తేలేదా? గొప్ప తెలివైన అక్కడ యూట్యూబర్ లాంఛనాలు అని ఉంటాయి. వెళ్ళేటప్పుడు చదివించి వెళ్ళిపోండి. మంచిది. ఎక్కడి నుంచో? అమ్మయ్యా, రెడ్డి గారి తాలూకా. వద్దకే పాలన. అదిగో సబ్స్క్రైబర్ల దగ్గరికి. ఎక్కడి నుంచో? మీరు? హైదరాబాద్. ఏం తెచ్చారమ్మా? ఏం తెలదా? ఫ్యాన్ అంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పెద్ద ఫ్యాన్ అట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం తెచ్చారా? పోనీ ఏం తెచ్చారా? అదేటది పెద్ద ఫ్యాన్ అంటారు, ఏమీ తేలేదంట. పోనీ వెళ్ళేటప్పుడు అక్కడ యూట్యూబర్ లాంఛనాలు ఉన్నాయి, రాసి వెళ్ళిపోండి. చదివి 101 ర్యాండ్లు, రూపాయలు కాదు, 101. ఏదో ఒకటి ఖర్చులు ఉంటాయి. ఈ సౌత్ ఆఫ్రికాలో ఫ్లయింగ్ స్కూల్ అనమాట. చవకెక్కరా? ఎందుకమ్మా అందరూ పైలట్లే అమ్మా, అందరూ తోలుతారైతే. అది ఇప్పటివరకు అయితే బాగానే ఉంది సిచ్యువేషను. టీలు కాఫీలు ఉన్నాయి, తాగేసి వెళ్ళండి. అలాగే చదివించాలి. సో మన తెలుగు వాళ్ళందరూ ఉత్తి చేతులతో వచ్చారండి. నేను ఏటి తేవద్దన్నానని అసలు ఏటో అడుగుదాం. అండ్ పెళ్లి కోసం కూడా ఏమండి, పెళ్లి అందరూ చేసుకో అని అంటున్నారు. చేసుకోవాలి వద్దా? చేసుకోవాలి. ఒకటి చేసుకోవాలి. ఇప్పుడే వద్దు. చేసుకోవాలి. 4 ఓట్లు పడ్డాయి చేసుకోమని. చేసుకోవాలి సార్, ఇంకా టైం ఉంది. చేసుకోండి. చేసుకోవాలి సార్, చేసుకోవాలి. చేసుకోవాలన్నా నీ కూడా తీసిపోవాలి. అది వద్దన్నారా? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము చేసుకోవట్లేదు, మీరు కూడా చేసుకోకూడదు. ఓకే. బ్యాచిలర్ గా ఉందామన్నా, ప్రశాంతంగా ఉంది. ఇదంతా బ్యాచిలర్ గ్యాంగ్. చేసుకోవాలి. ఓకే. చాలా సగం వద్దని అంటున్నారు, సగం చేసుకోమని అంటున్నారా? చేసుకోవాలి. మంచిది. రాత్రి వచ్చేయాలి, మార్నింగ్ వెళ్ళిపో. అన్న చేసుకున్నా, ఇప్పటికి లేట్ అయిపోయింది. చేసుకోవాలి. నా అప్పుడే వద్దన్నా. అది కంపల్సరీ చేసుకోవాలి. మేడం గారు కంపల్సరీ చేసుకోవాలి. చూసారు కదా, పెళ్లి మీద ఇలాగ ఉన్నది. చేసుకుందాం. థ్యాంక్ యూ. మీ సౌత్ ఆఫ్రికా బాగుందండి, చాలా బాగుంది. అమ్మాయి ఎక్కడో వస్తుందండి, వస్తుంది. అందరూ సౌత్ ఆఫ్రికా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మొత్తం మిడ్లాండ్ అంతా తెలుగులతో నిండిపోయింది. చాలా బాగుంది. మీకు తెలియదు అసలు నేను ఎవరు అనుకున్నారు? నాకు ఆస్తి ఎంత ఉందో తెలుసా? నాకు పిల్లకలు టచ్ అయితే మామూలుగా ఉండదు. అసలు మీ వంశం ఏంటి? అసలు మా రక్తం ఏ రంగులో ఉంటుందో తెలుసా మీకు? కొంచెం అటు బ్లూ, నీలం రంగులో ఉంటుంది మా రక్తం. మీకు తెలీదు మా గురించి.
నేను రోడ్డు మీద అరుక్కుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. అలాగే ఉంటుంది. నాకు బీపీ ఉందని నాకు పిల్లకలు టచ్ అవుతారు మీకు తెలీదు. నా కోపం ఎంత ఉందో తెలుసా మీకు? అవును, ఎన్ని పిల్లకలు ఉన్నాయి? నా బాధలు నేను ఎవరితో చెప్పుకుంటాను? ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతుంటాడు. ఒకడు కొడతాడు, ఒకడు తిడతాడు. అలా ఉంటుంది అంతే. ఓకే హలో. నా కోపం ఉందో తెలుసా నీకు? అలా మామూలుగా ఉండదు. బాగున్నారా? పిల్లలు ఏదో గిఫ్ట్ తెచ్చారు. ఏట్రా అది? టీషర్టా? పోన్లే, మంచోడు రా. థ్యాంక్ యూ. వేసుకొని వీడియో తీస్తాను. థ్యాంక్ యూ. అయితే వారం క్రితం తీసుకొచ్చిన ఫ్లవర్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చారా? అమ్మా, వారం రోజులు దాసారండి ఫ్లవర్స్ని. పోన్లేండి, ఫోటో వరకు. పెన్ను అమ్మ, థ్యాంక్ యూ అండి. చాక్లెట్లు ఇదిగో ఇప్పటికిప్పుడు ఇవన్నీ బ్యాగుల నుంచి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అంతే, వీడియోల కోసం ఇవన్నీ. థ్యాంక్ యూ. అది ఆయన ఇచ్చింది కాదు, ఈ బొక్క ఇది కాదు. ఈ బొక్క ఈయన తెచ్చారు. అంతా లాస్ట్ వచ్చారు. ఎక్కడి నుంచో? హైదరాబాద్. ఏం తెచ్చారా? ఏం తేవద్దన్నారు? అప్పుడు ఏం తేలేదు. చదివింపులు ఉన్నాయి, యూట్యూబర్ చదివింపులు, లాంఛనాలు చదివించి వెళ్ళిపోయినాయి. 116 కానీ 1016 కానీ ఏదో ర్యాండ్లు రూపాయలు కానీ ఖర్చులు కొంటాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కదా 23. టికెట్ల స్పాన్సర్ చేస్తుందంటే ఈయన కాంటాక్ట్ చేయండి. సవకా ఫ్రీ, మనకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇవ్వండి సార్. తప్పకుండా. మీ కెమెరా అది, మా కెమెరా అది. మీ అమ్మాయి వచ్చింది, ఏం తేలేదు. అట్లీస్ట్ ఒక పువ్వులు కానీ ఒక చాక్లెట్లు కానీ. మన పొరుగు ఏం కావాలి? ఆ కారం ఏదో ఒకటి కారమైన కూరలు వేసుకుంటాను కదా. పల్నాడు వాళ్ళు అంటే ఎలా ఉండాలి? అసలు మన వంశం పొరుగు ఏంటి? సవకాడుతున్నాడండి అంతే. ఏదైనా అమ్మో ఫస్ట్. హాయ్ అండి, హాయ్. మీరు మిస్ అయిపోయారు. టీలు, కాఫీలు, చట్నీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మీరు రాకపోయినా ఎవరో ఒకరు వచ్చారు. మీ ఊరు కాబోయే పైలట్, ఫ్లైట్ టికెట్లు అన్నీ సవకా మనకి ఫ్రీ. అమ్మా మీరు ఎక్కడి నుంచో? గుంటూరా? మంచిది. ఏం తెచ్చారా? ఆటగాడికి సన్మానం చేస్తున్నాడు మొత్తానికి. అమ్మా సన్మానం చిటికలు. థ్యాంక్ యూ. చాలా సరదాగా అయిందండి మీటప్. ఫోటోలు, గోల, వీడియో కాళ్ళు, జోకులు, చాలా ఫన్గా. చాలా తెలుగు వాళ్ళు ఉంటారనమాట ఈ ఏరియా. మిడ్రాండ్లో చాలా రిచ్ పాష్ ఏరియా. చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అందరూ మాట్లాడుతుంటే. నాకు ఇంటిని మిస్ అయినంత ఫీలింగ్ ఇంకా లేదనమాట. అందరితో ఏదో చుట్టాలందరినీ కలిసినట్లు చాలా జోకులు, చాలా బాగుంది. చాలా హ్యాపీ అనమాట. సో మీటప్ తెలుగు వాళ్ళు వచ్చారు, హ్యాపీగా అయిపోయింది. సో నాకు వచ్చిన ఆటగాడు చదివింపులు, యూట్యూబర్ చదివింపులు, డబ్బులు దగ్గర ఒక 15,000 దాకా ఇచ్చారు. జోబులో ఉన్నాయి. ఇదో టీషర్ట్ చవక రెడ్డి గారు ఇచ్చారు. నాయుడు గారు ఏంచి ఇది ఇచ్చారు. ఇదిగో ఇది. తర్వాత బుక్ ఇచ్చారు. ఆ తర్వాత కేక్ అట్ట నాకు ఇష్టం అంట వాళ్ళు తెచ్చి ఇచ్చారు. తర్వాత 2 చాక్లెట్లు, బుక్కులు, తర్వాత ఇదొక టీషర్ట్లు, ఇది ప్యాంటు, తర్వాత బొకే. ఇవేంచి రాగి బిస్కెట్లు హెల్త్కి మంచిదని. ఇదేంచి ధాన్యం బిస్కెట్లు, నువ్వుల బిస్కెట్లు, 3 బిస్కెట్లు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి తెలుగు వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఉంటాను. మీ మిడ్రాండ్ చాలా బాగుంది. అందరూ ఇదిగో 30 లక్షలకు మంచి వెళ్ళ దొరుకుతుంది మిడ్రాండ్లోనే. అందరూ రావాలి. మంచిది. బాయ్.